సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరీష్ రావును తన జీవితంలో మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. వాళ్ళ కుటుంబము ఆ భగవంతుడు ఎల్లవేళలా వారిని మన ప్రియతమ నాయకుడు తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఫ్రెండ్లీ వాకర్ సెక్షన్ కోమటిచేరు గారు కోమటిచేరు తరఫున కేక్ కట్ చేయడం జరుగుతుంది. వారికి ఎల్లవేళలా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని, ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. జై హరీషన్న, జై హరీషన్న, జై హరీషన్న, జై హరీషన్న, జై హరీషన్న, జై హరీషన్న, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై హరీషన్న, జై హరీషన్న, జై సర్. పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి పుట్టినరోజు అంటే సిద్దిపేట ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా పండుగ రోజు. వారికి దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో విరజిల్లుతూ తెలంగాణ ప్రజలకు, అటువైపు తెలంగాణ ప్రజలకు, ఇటు సిద్దిపేట ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు. మన సిద్దిపేట ముద్దుబిడ్డ, సిద్దిపేట ప్రజల పాలిటీ ఆశాజ్యోతి అయినటువంటి మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేటలో చాలా కార్యక్రమాలు ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా చేస్తున్నారు. అలాగే మా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ప్రొద్దున సర్వమతం ప్రార్థన చేసి క్యాంప్ ఆఫీసులో ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన్ని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని మేము సర్వమత ప్రార్థన కూడా చేశాము. ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా ఉండి సిద్దిపేట అభివృద్ధి ఆయనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆరోగ్యంగా ఉన్నచో సిద్దిపేట అభివృద్ధి చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సర్వమత ప్రార్థనలతో పాటు అన్నదానాలు, కేక్ కటింగ్స్ అన్నీ కూడా, రక్తదాన శిబిరం, అదేవిధంగా ప్లాస్టిక్ నివారించేందుకు జూట్ బ్యాగ్ పంపిణీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. హరీష్ అన్న జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. మనం కూడా సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి వార్డు, ప్రతి గల్లీ, ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి వార్డులలో కూడా జన్మదినాన్ని జరుపుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హరీష్ అన్న అంటే పేద ప్రజల పెన్నిది. ప్రజలు ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ హరీష్ అన్న ఉంటాడు. అందుకే ఈనాడు తెలంగాణ ప్రజలంతా కూడా హరీష్ అన్న జన్మదినాన్ని జరుపుకుంటూ హరీష్ అన్న నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మునుముందు సిద్దిపేట ప్రాంతంతో పాటు ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి పుట్టినరోజు అంటే సిద్దిపేట ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా పండుగ రోజు. వారికి దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో విరజిల్లుతూ తెలంగాణ ప్రజలకు, అటువైపు తెలంగాణ ప్రజలకు, ఇటు సిద్దిపేట ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు. మన సిద్దిపేట ముద్దుబిడ్డ, సిద్దిపేట ప్రజల పాలిటీ
ఉప్పల్ నియోజకవర్గం చిలుకనగర్ డివిజన్లో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిట్టల నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హరీష్ రావు పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాట్లు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు నిత్యం ప్రజాసేవలు ఉంటూ ఇలాంటి పుట్టినరోజుల వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. హ్యాపీ బర్త్డే హరీష్ అన్న, లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్. జై తెలంగాణ, జై తెలంగాణ, వందలాది కేసీఆర్ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే. తెలంగాణ మాజీ మంత్రివర్యులు, ఉద్యమ యోధుడు, తెలంగాణ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా మా ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు చిల్కానగర్ చౌరస్తాలో నేను వైద్య ఆరోగ్య శిబిరం మరియు డెంటల్ క్లినిక్ అలాగే మెగా బ్లడ్ క్యాంప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు వచ్చి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభం చేయడం జరిగింది. అలాగే వారితో పాటు నియోజకవర్గ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమం పెట్టడానికి గల కారణం చిల్కానగర్ డివిజన్లో ఉన్నటువంటి మాస్ ఏరియా కాబట్టి, అంతా పబ్లిక్ నిరుపేద కుటుంబాలు కాబట్టి మేము అదే ఆలోచనతోటి మేము అన్న బర్త్డేకు ఏదైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నిరుపేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో చిల్కానగర్ చౌరస్తాలో ఉచితంగా వైద్య ఆరోగ్య సేవలు అలాగే డెంటల్ క్లినిక్ మరియు ఒక 100 మంది యువకులతోని బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ అన్న గారికి మేము హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కేసీఆర్ గారికి ఒక లక్ష్మణుగా ఉండి రాష్ట్రం ఏర్పాటులో అన్నింటినీ ముందుండి నడిపించిన డైనమిక్ లీడర్ మా ప్రియతమ నాయకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, 4.5 కోట్లలో ఒక్కడు నా కుటుంబం అనుకునే తిరిగే హరీష్ అన్న బర్త్డేని ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్లో చిలకనారులో మా లక్ష్మారెడ్డి అన్న ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, పిట్టల నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఘనంగా అందరూ కూడా హెల్త్ క్యాంప్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సహకారాలు అందిస్తున్నాం. మరోసారి ఇలాంటి పుట్టినరోజులు హరీష్ అన్న చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదానికి హరీష్ అన్న వెంబడి మా లక్ష్మారెడ్డి అన్న ఎమ్మెల్యే గారితో పాటు మేమందరం కూడా సైనికుగా పనిచేస్తాం. మరో ఉద్యమంలో ముందు పోతాం. మరోసారి హరీష్